అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనవమి మన హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన విశేషమైన పండుగ. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చైత్రమాసం చిత్తా నక్షత్రంకి దగ్గరగా పౌర్ణమి ఉన్నటువంటి రోజు చైత్ర మాసంగా చెప్పడం జరిగింది. పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రం దగ్గరగా ఉండడం, ఈ మాసము సంవత్సరంలో ఉన్నటువంటి 12 మాసాల్లో మొట్టమొదటి మాసం అవడం చేత ఈ మాసానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. అటువంటి చైత్ర మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండేటువంటి ఈ మాసంలో మేషంలో రవి బుధులు దశమంలో బుధాయిత్య యోగం ఉండగా, భాగ్యంలో మీనంలో శుక్రుడు ఉచ్చలో ఉండగా, కుజుడు మకరంలో ఉండగా ఉచ్చలో ఉండగా, లగ్నంలో గురు చంద్రులు గజకేసరి యోగం వంటి యోగం ఉండగా, కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి అభిజిత్ ముహూర్తానికి దగ్గరగా ఉన్నటువంటి సమయంలో జన్మించినట్టుగా మన యొక్క పురాణాలు రామాయణం వంటివి స్పష్టంగా తెలియజేశాయి. ఇంతటి విశేష యోగం ఉన్నటువంటి జాతకంలో రామచంద్రమూర్తి ఈ భూమి మీద అవతరించాడు. రావణాది రాక్షస సంహారం కోసం ఆ శ్రీ మహావిష్ణువు స్వయముగా భూమి మీద అవతరించిన చాలా విశేషమైనటువంటి రోజు. అతి పుణ్య తిథిలో మంచి రోజులో శ్రీరామచంద్రమూర్తి యొక్క జననం జరిగింది. అటువంటి శ్రీరామ నవమి రోజు మనం ఆచరించవలసిన నియమాలు. శ్రీరామ నవమి రోజు మనం ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి పూర్వమే లేవాలి. ఈరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకుని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. చైత్రమాసం ఇంటిని మామిడి తోరణాల్లో అలంకరించినటువంటి వారికి ఎటువంటి భూత పేత పిశాచ భయాలు లేకుండా ఆ ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ శుభ ఫలితాలు ఇస్తుంది, లక్ష్మీ యోగంతో ఉంటుందని శాస్త్రం. ఈరోజు ఈ ప్రత్యేకంగా ఇంటికి గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు వంటివి కట్టుకుని శ్రీరామనవమి సందర్భంగా ఉపవాసము చేస్తూ ఆ రామచంద్రమూర్తిని పూజించాలి. పూజించవలసినటువంటి రోజు శ్రీరామనవమి రోజు. మన పురాణాల ప్రకారం రామచంద్రమూర్తికి జననం జరిగిన రోజు, శ్రీరామ కళ్యాణం జరిగినటువంటి రోజు, శ్రీరామ పట్టాభిషేకం జరిగినటువంటి రోజు చైత్రమాస శుక్లపక్ష నవమి. అందుకనే అయోధ్య వంటి ప్రదేశాల్లో బాలరాముడికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక దర్శనాలు ఈరోజు చేస్తారు. ఉదయం బాలరాముడి రూపంలో రాముని దర్శించడం, పూజించడం. అలాగే అభిజిత్ ముహూర్త సమయంలో భద్రాచలం వంటి క్షేత్రంలో రామచంద్రమూర్తికి ప్రత్యేకంగా కళ్యాణాన్ని నిర్వర్తిస్తాం. ఏ వ్యక్తి అయినా భద్రాచలంలో జరిగేటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని చూసినా, దర్శించిన, అక్షంతలు స్వీకరించిన వారికి ఆ సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలు ఉంటాయి. స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుంది. కుజదోషం వంటి దోషాలు ఉన్నటువంటి వారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనటువంటి వారు కనుక భద్రాచల శ్రీరామ కళ్యాణం చూసినా, శ్రీరామనవమి రోజు కళ్యాణాన్ని నిర్వర్తించినా, పాల్గొన్నా, కళ్యాణపు అక్షంతలను శిరస్సు మీద ధరించిన వారికి ఉన్నటువంటి దోష నివృత్తి జరుగుతుంది. అవివాహితులకు వివాహం కావడానికి భద్రాచల శ్రీరామ కళ్యాణ దర్శనం లేదా శ్రీరామనవమి రోజు శ్రీరామ కళ్యాణాన్ని జరిపించడం లేదా అందులో పాల్గొనడం చేత ఆ యొక్క దోషాల నివృత్తి జరుగుతుంది. ఇంకా ఈరోజు సాయంత్రం శ్రీరామ పట్టాభిషేకం వంటివి చేయాలి అని శాస్త్రాలు తెలియజేసాయి. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామాయణాన్ని చదువుతారో అటువంటి వారికి రామాయణంలో ఉన్నటువంటి 7 కాండల్లో కనీసం ఏదో ఒకటైనా ఈరోజు చదువుగలుగుతారో, ముఖ్యంగా బాలకాండ వంటి కాండలు ఈరోజు చదువుతారో అటువంటి వారికి రాములు వారి యొక్క అనుగ్రహం పొందగలరు. అలాగే విశేషంగా శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం చేస్తూ శ్రీరామ కళ్యాణం వంటివి చేసి వడపప్పు పానకాన్ని నివేదన చేసి దాన్ని స్వీకరించమంది శాస్త్రం. ఈ రకంగా శ్రీరామ నవమి పండగని జరుపుకుంటూ
ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీరామనామ స్మరణతో గడిపినటువంటి వారికి సకల పాపములు నశించి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము చేత విజయములు శుభములు కలుగుతాయి. ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం, రామాయణ పారాయణం, అలాగే రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు, సీతామాతకి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు, హనుమంతుల వారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు చదివినటువంటి వారికి గ్రహ బాధలు, శత్రు బాధలు నశిస్తాయి, అన్ని విజయాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.